రాజకీయ పార్టీలు కూడా ఒక పక్క బీఆర్ఎస్ ఒక పక్క బీజేపీ కూడా ఇది కాంగ్రెస్పై అంటే ఒక వ్యూహాత్మకంగా పక్కా ప్లానింగ్ తోటి వెళ్తుంది కాంగ్రెస్ పార్టీ. రేపు స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం అని చెప్పేసి ఆరోపిస్తుంది. ఏ విధంగా చూడొచ్చు అంటారు చిరంజీవి? ఏ రాజకీయ పార్టీ అయినా రాజకీయ లబ్ధి పొందాలనే కొన్ని పై ఎత్తులు వేస్తూ ఉంటుంది. అందులో తప్పేం లేదు. రాజకీయ పార్టీలు అధికారంలోకి రావాలని కోరుకుంటాయి కాబట్టి ఓకే. కానీ మనం గతంలో ఒకసారి చేతులు కాల్చుకున్నాం ఈ జీవోల ద్వారా, ఇవన్నీ మనం కోట్లక మళ్ళీ అదే జీవోల ద్వారా వచ్చి మళ్ళీ చేతులు కాల్చుకుంటామంటే మనం చేయగలిగింది ఏం లేదు. ఒకటి. రెండోది, రేపు తెల్లారి కోట్లల్లో కొట్టివేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. యాక్చువల్ గా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఏంటంటే 42% అమలు కావాలని. మేము పోరాటం కూడా అదే. కానీ వీళ్ళు అనుసరిస్తున్న పంతా చూస్తే ఏంటంటే అవి కోట్లలో నిలబడేలాగా లేవు, జ్యుడిషియల్ స్క్రూటినీకి నిలబడేలాగా లేవు. కాబట్టి రేపు అది ఓడిపోయినాం అనుకో, వీళ్ళు ఏం సమాధానం చెప్పుకుంటారంటే పబ్లిక్. సో ఖచ్చితంగా మరి రాజకీయ లబ్ధి పొందుతారా, మరి రాజకీయంగా వాళ్ళు దెబ్బతింటారా అనేది వాళ్ళు బేరీ చేసుకోవాలి, అంచనా వేసుకోవాలి. సో అది మేము చెప్తున్నాం. ఇవాళ రెండు రకాలుగా వాదనలు వస్తున్నాయి. ఒకటి ఏంటంటే జీవోల ద్వారా, రెండోది నైన్త్ షెడ్యూల్. నైన్త్ షెడ్యూల్ లో మేము ఎందుకు కోరుతున్నాము? తమిళనాడు గవర్నమెంట్ 94లో నైన్త్ షెడ్యూల్ లో పెట్టించుకున్నారు. 31 సంవత్సరాలు అయింది. ఈ రోజు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా బీసీలకు 50% రిజర్వేషన్ లేదు, ఎక్సెప్ట్ తమిళనాడు తప్ప. తర్వాత స్థానిక సంస్థల్లో కూడా ఎక్కడ కూడా ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాష ప్రకారం పోగా 50%లో మైనస్ ఎస్సీ ఎస్టీకి బీసీలకు ఇస్తున్నారు. అది కూడా మనం 22 ఇస్తున్నాం. ఇక్కడ అదే నడుస్తుంది భారతదేశంలో అన్ని దగ్గర కూడా. సో ఇక్కడ మనం ఏమంటున్నాము, 42% ఇచ్చే వరకు 70% ఇక్కడ రిజర్వేషన్ అవుతుంది. మళ్ళీ రేపు కోర్టులు డెఫినెట్ గా ఇంటర్ఫియర్ అవుతాయి. ఈ కృష్ణమూర్తి కేసు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు కానీ, లేదా వికాస్ రావు కేసు మహారాష్ట్రలో కానీ, ఇవి రెండు కేసులలో కూడా సుప్రీంకోర్టు 50% సీలింగ్ రీట్రేడ్ చేసింది. కాబట్టి మళ్ళా ఓడిపోయే అవకాశం ఉంది. కాబట్టి బాబు 9th షెడ్యూల్లో పెట్టించండి. కొంతమంది ఏం వాదనలు ఏమదిస్తున్నారు, 9th షెడ్యూల్లో పెట్టినంత మాత్రాన రక్షణ ఉంటుందా? 2007లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, 9th షెడ్యూల్లో పెట్టిన వాటిని కూడా మేము రివ్యూ చేస్తామని. సో మా ప్రశ్న దానికి ఆన్సర్ ఏంటంటే, ఇప్పటి వరకు 9th షెడ్యూల్లో దాదాపు 284 చట్టాలు పెట్టింది. ఏ ఒక్క చట్టం సుప్రీంకోర్టు కొట్టేది ఒకటి. తర్వాత 2007లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. 1973 తర్వాత ఏ చట్టాన్ని 9th షెడ్యూల్లో పెట్టినా దాన్ని మేము భారత అంటే బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్స్ కు వ్యతిరేకంగా ఉంటే మేము దాన్ని ఖచ్చితంగా రివ్యూ చేసి కొట్టేస్తామన్నారు. అయితే తమిళనాడు రిజర్వేషన్లకు ఏం కాలేదు. మొన్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేసేటప్పుడు అప్పుడున్నటువంటి 5 బెంచ్ జడ్జెస్ ఏం అభిప్రాయారంటే, వాళ్ళు భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లు అనేటివి మౌలిక సూత్రాలకు వ్యతిరేకం కావు అన్నారు. కాబట్టి ఖచ్చితంగా రిజర్వేషన్లు రాజ్యాంగంలో అంతర్భాగం, ఇది బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎగనెస్ట్ కాదు అని వాళ్ళు అభిప్రాయపడరు. కాబట్టి రేపు తెల్లారి 9th షెడ్యూల్లో పెట్టిన ఈ రిజర్వేషన్లను రివ్యూ చేసిన వాళ్ళన్న మాటలే ఏంటంటే ఇది ఎగనెస్ట్ కాన్స్టిట్యూషన్ కాదు కాబట్టి 100% ఒప్పుకుంటారు. అందుకే మేము ఏమంటున్నాం, 9th షెడ్యూల్లో మీరు పెట్టండి. ఎందుకంటే 100% తమిళనాడు వాళ్ళు రక్షణ ఉంది, ఇది కూడా 100% రక్షణ రాబోతుంది. ఎందుకంటే 50% సీలింగ్ అనేది ఒక ఆర్టిఫిషియల్ డివిజన్. అది ఎక్కడ కూడా కోర్టులలో చెప్పలే, అంటే కోర్టులు చెప్పినాయి కానీ రాజ్యాంగంలో రాయలేదు. అదే 50% సీలింగ్ ను దాటి ఈడబ్ల్యూఎస్ కూడా 10% ఇచ్చారు, 60%. సో అందుకొరకే 9th షెడ్యూల్లో పెట్టుకుంటే బెటర్ అనేటువంటిది మా వాదన. తర్వాత ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏం చెప్తున్నాయంటే, మేము ఆర్డినెన్స్ ఇచ్చి ఇమీడియట్ గా ఎన్నికలకు పోతాం, కోర్టులు ఇంటర్ఫియర్ కాదు అని చెప్పేసి ఇంకో మాట మాట్లాడుతున్నారు. అది కూడా సత్యదూరమైన మాట. ఏం జరిగిందంటే మహారాష్ట్రలో కూడా ఇదే ఇష్యూ జరిగింది. 2018, 2020లో ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అయి ఆ ఎలక్షన్ నోటిఫికేషన్ ఆపేసింది. తమిళనాడులో కూడా ఇదే జరిగింది. తమిళనాడులో కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా హైకోర్టు ఇంటర్ఫియర్ అయి ఆగింది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గమనించి ఉంటారు. సో మరి మేము రాష్ట్ర ప్రభుత్వానికి కోరేది ఏంటంటే, మీరు ఏదైతే కేంద్రానికి బిల్లు పంపించారో 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయాలంటే దాన్ని పర్సూ చేసి సాధించండి అని చెప్పి మేము కోరుతున్నాం. రైట్. పూర్ణచంద్ర గారు, ఒక పక్క కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి పంపించింది. కానీ ఇక్కడ బీఆర్ఎస్ నాయకుల ఆరోపణ ఏంటంటే, మా హయాంలో తీసుకొచ్చినటువంటి జీవోను కూడా కోర్టు కొట్టివేసింది, కాబట్టి ఇది చట్టబద్ధత కాదు, కాబట్టి కేంద్రానికి అఖిలపక్ష సమావేశాన్ని తీసుకువెళ్ళి అక్కడ పార్లమెంట్లో చట్టబద్ధత తీసుకొస్తేనే దీనికి న్యాయంగా చట్టబద్ధత చేకూరే అవకాశాలు ఉంటాయి. కానీ చట్టాలు చేసేవాళ్ళు కానీ